హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఐషా సోహెల్ సలీన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే మా ఊర్లో తీసిన బ్లాగ్సే అండి. అంటే ఊర్లో వీడియోస్ అయితే తీసానని చెప్పాను కదా, సో అవి మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి అవైతే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మా పిల్లలు అక్కడ చేసిన అల్లరి ఇంకా ఆటలన్నీ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ఇంకా ఇవి కూడా కొన్ని ఉన్నాయి, సో అవి కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవైతే మా ఊర్లో మేము చేసిన స్వీట్స్ అండి, మా పిల్లల కోసం అని చెప్పి. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత చాలా బాగా వచ్చాయండి స్వీట్స్ అయితే. బెల్లం కొమ్ములు, చక్కెరపార ఇంకా పల్లి ముద్దలు అయితే చేసామండి. ఇంకా మా పిల్లలకైతే అవి చాలా ఇష్టం, అందుకే ఇంకా చేసాము. ఇంకా హాలిడేస్లో అయితే అటు ఇటు తిరుగుతూ కొంచెం ఏదో ఒకటి తింటారు కదా స్నాక్స్ అని చెప్పి ప్రిపేర్ అయితే చేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే మా పిల్లలు అయితే ఎదుగుండి ఆడుతున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో. మా జాఫిరా చూసారు కదా, ఇంకా చిన్న ఫోను, అంటే అది డమ్మీ ఫోన్ అండి, జియో ఫోను, అంటే పని చేస్తలేదు. దాంతో సెల్ఫీ వీడియోస్ అయితే తీస్తున్నారంట, సెల్ఫీ ఫొటోస్ తీస్తున్నారని చెప్పి ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఇంకా మా పాపకి అన్నం తినిపిస్తున్నాను. అసలు అన్నమే తినట్లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత. కొన్ని రోజులు వాళ్ళ ఫ్రెండ్స్తో ఊర్లో అయితే ఒక 2 రోజులు తిన్నది, కానీ ఇంకా తర్వాత అయితే రోజు అడుక్కొని తినిపించాల్సి వస్తుంది. అస్సలు తినలేదు. 2-3 సార్లు కొట్టాను కూడా, అన్నం తింటలేదని చెప్పి. ఇంకా ఆడుతుంది కదా బయట, సో బయట ఆడేటప్పుడు తినిపించేద్దామని చెప్పి తినిపించేస్తున్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు అయితే కొంచెం పర్లేదు, లేకపోతే నన్ను అయితే బాగా విసిగిస్తుందండి అన్నం తినేకైతే. ఇంకా వీళ్ళు కూడా మా పిల్లల ఫ్రెండ్స్, వీళ్ళు కూడా చెన్నైలో ఉంటారు. వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చారు అప్పుడు. ఇంకా వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు వీడియో తీసుకుంటా, ఇంకా వీళ్ళని తినిపించుకుంటా నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశాను. సమ్మర్ హాలిడేస్ ఏమో తెలియదు కానీ మమ్మల్ని అయితే ఒక ఆట అయితే ఆడేసుకుంటున్నారు అనిపించింది నాకైతే. అస్సలు ఒక్క చోట కుదురుగా అయితే కూర్చోరండి, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. బయట చూస్తే బాగా ఎండలు ఉన్నాయి, ఇంకా ఇంట్లో కూర్చున్నా బాగా వేడిగానే ఉంది. ఇంకా ఇంట్లో కూడా కూర్చోరు, బయట కూడా కూర్చోరు. ఇంకా పిల్లలతో ఆడుకుంటూ, ఇంకా దానికి తోడుగా టెంట్ ఒకటి తీసి ఇచ్చాను కదా, సో దాన్ని ఎండలో వేసుకొని మరీ కూర్చొని ఆడుకుంటూ ఉంది మా పాప అయితే. ఇంకా మా జాఫిరా అయితే ఇదిగోండి, ఇంకా చివరిగా అయితే అన్నం అయిపోయింది. ఇంకా తనే ఒక స్పూన్ అయితే తినేసింది. చూసారు కదా ఎట్లా ఆట పట్టిస్తుందో. ఇంకా మళ్ళీ వీడియో అయితే తీసుకుంటుందంట. నేను ఇటు పట్టుకుంటే తను అటు పట్టుకుని మరి ఫోన్తో వీడియో తీసుకుంటాను అని చెప్పి చూపిస్తుంది. చూసారు కదా ఎట్లనే డే మొత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అస్సలు కుదురుగా అయితే కూర్చోరు. ఇంకా ఇంట్లో ఉన్న బొమ్మలు, బుక్స్ అవి ఇవి తీసుకొచ్చి బాగా అంగడంగడి చేసి పెడతారు. అసలు చెప్పాలంటే కొంతసేపు టీచర్ ఆట అంట, కొంతసేపు బిర్యానీ వంటలు చేసుకోవడం అంట, కొంతసేపు అటు ఇటు చుట్టల్లాగా ఆడుకోవడం అంట. అసలు వాళ్ళ ఆటలు అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అంత బాగా ఆడుకున్నారు అందరూ. ఇంకా మా ఊర్లో అయితే కొంచెం చల్లగానే అనిపించింది, హైదరాబాద్ కంటే కొంచెం వేడైతే తక్కువగానే ఉందండి. ఇంకా అందుకని కొంతసేపు అయితే బాగానే ఆడుకున్నారు. డేలో ఒక 2-3 అవర్సే ఇంట్లో కూర్చుంటుంది, ఇంకా మిగిలిన టైం అంతా బయట ఆడుకోవడానికి స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి ఇక్కడ కూడా అసలు ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చొని అంటుంది మా జాఫిరా అయితే. ఇంకా తర్వాత అయితే మేము బయటకి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే ఇవి సీమ చింతకాయలు అంటారంట. అంటే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళమండి, నాకైతే బాగా నచ్చుతాయి. ఇంకా ఆంటీ కూడా అదే సీమ చింతకాయలు అంటుంది. ఇంకా నేనైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయి, ఇంకా హెల్త్ కూడా బాగా మంచిదంట. ఇంకా అందుకనే తీసుకున్నాము. మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే వీటిని వాళ్ళ పొలాల్లో ఫ్రీగానే దొరికేవంట, అలానే తినేసేవాళ్ళు. మేమైతే కొనుక్కొని తింటున్నాము అని చెప్పి అన్నది. ఇంకా తర్వాత ఎదుగోండి, ఏదైతే ఆల్రెడీ మీరు వేరే ఛానల్ ఉంది కదా మగవా ట్రెండింగ్ కలెక్షన్లో అయితే చూసే ఉంటారు. దాంట్లో అయితే మా పిల్లలతో జ్యువెలరీ కలెక్షన్ అయితే ఓపెన్ చేపిస్తున్నానండి, అంటే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ శారీస్ అయితే చేస్తున్నాను కదా, దాంతోపాటు జ్యువెలరీ కలెక్షన్ కూడా యాడ్ చేశాను. సో మా పిల్లలతో అయితే రిబ్బన్ కటింగ్ చేపిస్తున్నాను. దానికి కూడా చూడండి మా జాఫిరా నేను చేస్తాను అని చెప్పి ఫస్ట్ వాళ్ళ అక్క కంటే ముందు తనే కట్ చేసింది, ఇంకా తర్వాత మా షాజు కట్ చేసింది.
అటు సైడ్కి కట్ చేయాలంటే ఇటు సైడ్కి కట్ చేసింది. ఇంకా తర్వాత మళ్ళీ అది కూడా కట్ చేసింది. ఏదైనా ఒకటి కొత్తది స్టార్ట్ చేసి దాన్ని పిల్లలతో ఓపెన్ చేపిస్తే చాలా బాగుంటుంది కదండి. ఆ ఫీల్ అయితే నాకైతే చాలా బెస్ట్ ఫీల్ అనిపించింది. ఇంకా మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా రిబ్బన్ కటింగ్ చేసి బాక్స్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశారు. ఇంకా మా పిల్లల చేతుల మీదుగా అయితే స్టార్ట్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూడండి ఎదుగు ఒక్కొక్క ఐటెంని అయితే తీసి చూపిస్తున్నారు. అంటే మరీ ఎక్కువ ఐటెం అయితే తీసుకురాలేదండి. అంటే ఊర్లో ఉన్నాను కదా, అందుకని జస్ట్ అక్కడికి కావాల్సినవి అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని బ్లాక్ బీడ్స్, నెక్ చైన్స్, కమ్మలు, ఇంకా పంచలోహం ఐటమ్స్ అయితే తీసుకున్నాను, బ్రాస్లెట్స్. ఇలా మీరు మగవా ట్రెండింగ్ కలెక్షన్కి అయితే ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మన జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్ అయితే ఉంటుంది. రీజనబుల్ రేట్స్కి అయితే ఇస్తున్నానండి. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. అది కూడా మన ఛానలే కాబట్టి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు అన్నీ ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నారు. ఇంకా అంటే నేను వీడియో తీస్తున్నానులేండి. ఇంకా మా పాప అన్నీ చూపిస్తుంది. ఇంకా తర్వాత అయితే ఎదుగుని మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటి ముందర అయితే ఉసిరికాయ చెట్టు అయితే ఉందండి. సో దాన్ని అయితే ఎదుగుండి అంత చెట్టు మీద కట్టితో అయితే విదిలిస్తున్నారు. అవి రాలుతాయి కదా, అందుకని చెప్పి దుప్పటితో నలుగురు 4 చోట్ల పట్టుకొని మరి దాన్ని దులుపుతూ అన్ని తీస్తున్నారు చెట్లో నుండి. అంటే ఇవి 2 రకాల ఉసిరికాయలు ఉంటాయి కదండి. ఆ చిన్నవి అయితే ఇవి అంటే బాగుంటాయి. దీంతో కూడా పచ్చడి పెడతారు, ఇంకా ఉప్పు కారం వేసుకొని తింటారు, చాలా బాగుంటాయి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే అన్ని టేస్ట్ చేసామండి. ఇప్పుడైతే నాకు అన్ని తినాలనిపిస్తలేదు, కానీ ముందు చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా తిన్నాను. ఇదిగోండి ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి, అంటే కొన్ని పెద్దగా కూడా ఉన్నాయి. అన్నీ దులుపుతున్నారు కదా, సో అవి చిన్నవి పెద్దవి అన్నీ వస్తున్నాయి చెట్ల నుండి. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే ఇదిగోండి మరీ ఈవినింగ్ కాదు, 5:36 ఆ టైం అండి. అంటే సమ్మర్ కాబట్టి మరీ అంత మబ్బుగా అయితే అవ్వలేదు. ఇంకా నా వీడియోలో కొంచెం అక్కడ మబ్బుగా కనిపిస్తుంది, కానీ మరీ అంత మబ్బుగా అయితే అవ్వలేదు. ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. మేము ఊరికి వెళ్ళినప్పటి నుండి మరీ అంత ఎండ అయితే లేదండి, జస్ట్ నార్మల్ టెంపరేచరే అనిపించింది. 28 degrees 25 degrees అన్నట్టు. ఇంకా మళ్ళీ 2-3 టైమ్స్ అయితే స్టార్టింగ్లోనే వర్షం పడ్డది. కొన్ని మా పిల్లలు అయితే వర్షంలో అయితే డ్యాన్స్ చేస్తున్నారు. అంటే మరీ గట్టిగా కూడా పడలేదు, మరీ సన్నగా కూడా కాకుండా యావరేజ్గా అయితే పడ్డది. ఇంకా మళ్ళీ ఇంటి ముందర అయితే చెట్టు ఉంది కదా, సో చెట్టు కింద కొంతసేపు అయితే డ్యాన్స్ చేసుకున్నారు వర్షంలో. ఇంకా తర్వాత అయితే ఎదుగోండి నైట్కి అయితే తిన్న తర్వాత మెహందీ పెడతామని చెప్పి మెహందీ పెట్టించుకుంటుంది. మా అక్క కూతురు అయితే మెహందీ పెడుతుంది మా షాజుకి. ఎదుగోండి ఫోన్లో డిజైన్ చూసి మరీ సెలెక్ట్ చేసుకుంది. ఇంకా ఆ డిజైన్ కావాలని చెప్తే సరే అని పెడుతుంది. కానీ మా షాజుకి అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్గా వచ్చేయాలి. ఇంకా మెహందీ కూడా ఫాస్ట్గా పెట్టుకోవాలని చెప్పి చూసింది, కానీ ఇంకా తను చాలా స్లోగా వేస్తుంది. అంటే స్లోగా అని కాదు, కానీ పర్ఫెక్ట్గా రావాలని చెప్పి కొంచెం చూసి వేస్తుంది. ఇంకా తొందరగా వేయని చెప్పి తను అయితే సతాయిస్తుంది. మా షాజుకి మెహందీ వేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని వేసుకోవడానికి ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా తర్వాత నైట్ కూడా అయింది కదా, ఇంకా నిద్ర కూడా వస్తుంది. ఇంకా మా జాఫర్ అయితే ఇంకా వేసుకోలేదు, ఒక చేతికైతే వేసుకుంది, ఇంకో చేతికైతే అట్లనే ఉంది. ఇంకా తర్వాత వేసుకుంటానని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళ అక్కకు వేసేయమన్నది. అందుకే ఇంకా ఫైనల్గా అయితే మా షాజు మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మా షాజుకి అయితే హ్యాండ్ వాష్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. చాలా ట్రెండీగా కూడా ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఫ్రంట్కి అయితే వేయలేదు, పైకి మాత్రం వేసుకుంది. ఇంకా లోపలికి వేద్దామంటే అసలు ఉండలేదు కదా, అందుకే వేయలేదు. నెక్స్ట్ డే వేద్దామని చెప్పి. ఇంకా ఇదైతే లవ్ బర్డ్స్ అండి. మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక 3 అయితే ఉన్నాయి. అంటే మా అక్క కొడుకు పెంచుకుంటున్నాడు, వాడికి అవంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా ఆల్రెడీ 4 ఉన్నాయంట. ఒకటైతే ఎగిరిపోయింది, బయటకు తీసిన తర్వాత ఏదో అటు ఇటు చేసిన తర్వాత ఒకటైతే ఎగిరిపోయిందంట. ఇంకా 3 ఉన్నాయి. సో
ఇంకా వాటిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంకా డైలీ దానికి కావాల్సిన నీడ్స్ అన్నీ, ఫుడ్ అన్నీ తనే చూసుకుంటాడు. దాన్ని క్లీన్ చేయడం కానీ, దానికి కావాల్సిన ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నీ తనే పెడతాడంట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది చూస్తుంటే. అవైతే నైట్ అయింది కదా, నైట్ టైము బయట పెడితే అవి పడుకుంటలేవు, ఇంకా సౌండ్ చేస్తాయని చెప్పి, ఇంకా బయట చల్లగా ఉంది, వర్షం పడ్డది కదా, అందుకని చెప్పి లోపల ఇంట్లోనే తీసుకొచ్చి ఇంకా పడుకునే టైంకి దానిపైన కూడా ఒక చెద్దరు అయితే కప్పేస్తారు. అవి కూడా పడుకుంటాయి మాతో పాటు. ఇంకా మార్నింగ్ చెద్దరు ఓపెన్ చేస్తే ఇంకా అవి సౌండ్లు చేస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి క్యామెల్స్ అయితే వచ్చాయండి. అంటే మా ఊరి సైడ్ బక్రీద్కి క్యామెల్స్ని కుర్బానీ కింద ఇస్తారనమాట. అందుకని చెప్పి బక్రీద్ సీజన్లో అయితే కంపల్సరీగా ఒక 5 to 8 10 క్యామెల్స్ అయితే వస్తాయి. ఇంకా ఒక్కొక్క ఏరియాకి 1 2 అన్నట్టు తిరుగుతూ ఉంటాయి. ఇంకా మా ఏరియాకి అయితే ఒక 2 3 అయితే వచ్చాయి. ఇదిగోండి మా షాదుని కూర్చోమంటే లేదు నేను కూర్చోను అంటుంది. ఇదిగోండి 3 అయితే ఉన్నాయి కదా. ఇంకా ఈ టైంలో కూర్చుంటాను అంటే సాయంత్రం అవుతుందిలేండి ఆ టైంకి అయితే, ఇంకా అందుకని కూర్చోను అంటుంది. ఇంకా తను భయపడుతుంది. మా జాఫర్ అక్కడ కూర్చుంటానని చెప్పి లాస్ట్కి అయితే కూర్చోలేదు. ఇంకా ఆల్రెడీ పిల్లలు అయితే కొంతమంది కూర్చున్నారు కదా, ఇంకా ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే క్యామెల్స్ అయితే వస్తూనే ఉంటాయండి బక్రీద్ సీజన్లో అయితే. అసలు అవి ఎంత సన్నగా ఎంత పొడవుగా ఉంటాయో నాకైతే దాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా చూడండి అవి వస్తే వీళ్ళు పిల్లలందరూ దాని చుట్టూనే తిరుగుతూనే ఉంటారు. మా వీధిలో అయితే ఇంకా ఎక్కువగా. ఇంకా తర్వాత ఇదిగోండి అదే రోజు నైటా లేకపోతే నెక్స్ట్ డే అనుకుంటాను, ఇదిగోండి మా షాదిన్ నాకైతే మెహందీ వేస్తుంది. అంటే ఆల్రెడీ తను వేసుకుంటానని చెప్పి అన్నది. ఫస్ట్ అయితే నాకు వేస్తుందంట, తర్వాత వాళ్ళ అక్క తనకు వేయాలంట. ఇంకా నేను అసలు వేసుకోకూడదు అనుకున్నాను. ఇంకా మా పిల్లలు ఏదో వేస్తామో అని చెప్పి అన్నారు. అందుకే సరే వాళ్ళు ఎట్లా వేస్తారో వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఇస్తే మా జాఫర్ చూడండి ఎంత కష్టపడుతుందో. తనకు రాదు కానీ కష్టపడుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నానో తను కూడా మెహందీ వేసేకి అంత కష్టపడుతుంది. ఇంకా మధ్యలో మా షాదు వచ్చింది చూశారు కదా. ఇంకా షాదు చూసి నాకు కూడా నేను కూడా వేస్తాను అని చెప్పి తను ఒక చేతికి వేసింది, పెద్దమ్మాయి ఒక చేతికి, చిన్నమ్మాయి ఇంకో చేతికి వేశారు. ఎలా వేశారు అనేది చూపిస్తాను చూడండి ముందు వీడియోలో అయితే. ఇదిగోండి ఒక చేతితో కాకుండా 2 చేతులతో కష్టపడి ప్రెస్ చేసి మరీ వేస్తుంది. అసలు మా షాదుకి జాఫిరాకి అయితే మెహందీ వేయడం కానీ వేయించుకోవడం కానీ చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా చాలా కష్టపడి మా జాఫిరా అయితే ఇదిగోండి ఇట్లా వేస్తే మెహందీ వేస్తుంది. ఫస్ట్ అయితే ఆ రౌండ్గా అయితే వేసేసింది. ఇంకా హ్యాండ్స్కి ఫింగర్స్కి అయితే పెడుతుందంట. ఇంకా ఫింగర్స్కి కూడా చాలా కష్టపడుతుంది. అంటే అయిపోయిన కోనే ఇచ్చాములేండి, ఎందుకంటే ఇంకా ప్రెస్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి. అట్లని మరీ అయిపోలేదు, సగం అయితే ఉందండి. ఇంకా తనకు కూడా తెలియాలి కదా మెహందీ వేయడం ఎంత కష్టమో అని చెప్పి అన్ని ట్రై చేస్తుంది. చూసారు కదా పైకి ఒకటి పట్టుకుంది, ఇంకా చిన్నగా కిందికి అయితే పట్టుకొని మరి ప్రెస్ చేస్తుంది. తన తెలివి మొత్తం మెహందీ వేయడంలో చూపిస్తుంది అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత చూడండి డాట్స్ అని మొత్తం చేయి మొత్తం డాట్స్ పెట్టి డాట్స్తోని డిజైన్ అయితే వేసేసింది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా, ఇట్లనే అలర్ చేస్తూ ఉంటారా మెహందీ పెట్టేటప్పుడు అయితే? మా పిల్లలు అయితే బాగా ఎప్పుడు నేను వేస్తాను అని చెప్పి సతాయిస్తారు. ఇంకా నేనైతే వాళ్ళు అంత బాగా వేయలేరు, ఇంకా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఊరుకున్నాను. కానీ ఇంకా ఇక్కడైతే వాళ్ళకి అవకాశం దొరికింది కదా, అందుకే యూటిలైజ్ చేసుకుంటున్నారు. మెహందీ వేయడం అంటే కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే తొందరగా అయితే వేయలేము. ఇంకా నేను కూడా వేస్తాను కానీ మరీ ఫాస్ట్గా కూడా వేయలేను, మరీ అంత స్లోగా కూడా వేయను. యావరేజ్గా అయితే వేసేస్తాను. ఒక చేతికి ఒక 5 to 10 minutes అయితే వేసేస్తాను అండి. ఇంకా మా పిల్లలకి వేస్తే కొంచెం ప్రాక్టీస్ అయిపోతుంది నాకు కూడా. ఇంకా నేను కూడా అసలు బయట ఎప్పుడు వేయించుకోలేదండి, ఓన్లీ నా ఎంగేజ్మెంట్కి అండ్ మ్యారేజ్కి మాత్రమే
మెహందీ బయట అయితే వేయించుకున్నాను. ఇంకా ప్రతిసారి నేనే వేసుకుంటాను, లేకపోతే వేసుకోకుండా అయినా ఉంటాను, కానీ బయట అయితే ఎప్పుడు వేయించుకోలేదు. ఇంకా ఫైనల్గా అయితే మా జాఫిరా కష్టపడి మెహందీ వేసేస్తుంది చూడండి. చూసారు కదా, వాళ్ళ అక్క ఫోన్ చూసి వేసిందని చెప్పి తను కూడా ఫోన్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుని మరి చూసి వేస్తుంది. ఇంకా ఇదిగోని నెయిల్స్కి కూడా మెహందీ కోన్ అయితే పెడుతుంది. మా జాఫిరా అయితే క్విక్ లెర్నర్ అండి, ఏదైనా చూస్తే చాలు తొందరగా నేర్చేసుకుంటుంది. ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే తనకు వచ్చినట్టు నాకైతే మెహందీ అయితే పెట్టేసింది కదా. మా జాఫిరా నాకు పెట్టిన మెహందీ ఎలా ఉందో, ఎలా అనిపించిందో మీరే చూసి కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది. చిన్నపిల్లలు మన కోసం అలా కష్టపడి ఏదో ఒకటి చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా ఇంట్లో మా జాఫిరా అయితే ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. అల్లరి చేయడంలో కానీ, మాట్లాడడంలో కానీ అన్నిట్లో తనకి తాను ఫుల్ గ్రిప్లో ఉంటుందండి. అసలు అందరినీ గ్రిప్లో కూడా పెట్టుకుంటుంది. ఇంకా అయిపోయింది నేను పెట్టేసుకుంటాను అంటే కూడా అస్సలు వింటలేదు, నేనే పెడతాను అని చెప్పి 5 ఫింగర్స్కి 5 నెయిల్స్కి అయితే అస్సలు తనే కష్టపడి పెట్టేస్తుంది. చూసారు కదా. ఇంకా ఫైనల్ లుక్ అయితే నా హ్యాండ్ అయితే చూసేయండి. ఇదిగోని మా జాఫిరా పెట్టిన మెహందీ చూడ్డానికి అయితే బాగానే అనిపిస్తుంది కదా. అంటే డాట్స్ కొంచెం పెద్దదిగా పెట్టుకుంటే బాగుండేది, మరి తనలాగా చిన్నగా పెట్టుకుంది. ఇంకా బయట చూడండి ఈ నెయిల్స్కి కూడా బాగానే పెట్టింది. ఇంకా డాట్స్ అయితే ఒక చోట పెద్దవి ఒక చోట చిన్నవి కాకుండా అన్నీ ఒక సైజ్కి అయితే బాగుండేది. అంటే తన వయసుకి ఆ మాత్రం వేయడమే గ్రేట్ అని చెప్పాలి, నాకైతే గ్రేట్ అని అనిపించింది. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే వాష్ చేసి కూడా చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా తర్వాత ఎదుగోండి మా జాఫిరా కాకుండా మా షాజు కూడా చేతికి వేసింది. తను ఇంకోలాగా వేసింది, ఏదో డిజైన్ వేస్తాను అని చెప్పి కష్టపడ్డది కానీ రాలేదు.
సరే ఇంకా తన కష్టంని ఎందుకు వద్దాను అని చెప్పి వేపించుకున్నాను. అది కూడా ఒక 5 to 10 minutes పెట్టుకున్నాను, అంతే అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి ఫ్లాష్ లైట్ పెట్టుకొని అద్దంలో అయితే చూసుకుంటుంది. ఇంకా ఇదైతే మా పండుగ రోజు అండి, బక్రీద్ రోజు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో కాసేపు ఉన్నాము, ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత అంటే మార్నింగ్ అంతా అక్కడే ఉన్నామండి, ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా షాజు జాఫ్రా పెట్టిన మెహందీ అయితే చూపిస్తాను చూడండి ఎట్లా అనిపిస్తుందో. నాకైతే బాగా అనిపించింది. అంటే నేను ఇంత గ్రాండ్గా అయితే అసలు పెట్టుకోలేదులేండి నిజం చెప్పాలంటే. ఇంకా తర్వాత అయితే పండగ అయితే బాగా జరిగిందండి. ఇంకా అదిగోండి మా ఇంటికి అయితే వచ్చేసాం కదా. ఇంకా మా పిల్లలు వాళ్ళ ఆటలు మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.